మాజీ ప్రధాని పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సంగ్రహాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పివి రాజకీయ జీవితం, పాండిత్యం, ఆర్థిక సంస్కరణలు, అరుదైన పత్రాలు, చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పివి మనవడు బీజేపీ నేత సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పివి నరసింహారావును కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. గాంధీ కుటుంబం పివిని అనేక అవమానాలకు గురి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం తప్పితే వేరే కుటుంబాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకురాలేదు. మన అందరికి తెలుసు, శ్రీ పివి నరసింహారావు గారు దేశానికి, కాంగ్రెస్ పార్టీకి, అసలు పివి నరసింహారావు గారు కనుక 1991లో వారు ఈ యొక్క దేశ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాకుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే నరసింహారావు అని చెప్పి ఆ రోజు ప్రధానమంత్రిగా అయిన తర్వాత కుటిల రాజకీయం చేసి గాంధీ కుటుంబం ముఖ్యంగా నరసింహారావు గారు కనుక మళ్ళా ఎలక్షన్లో కనుక గెలిస్తే గాంధీ కుటుంబాన్ని పక్కన పెడతారని చెప్పి కుటిల రాజకీయం చేసి వారికి అనేకమైన అవమానాలు కూడా తీసుకొస్తున్నారు.